మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. నాలుగోది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. నేనే డ్రైవర్ని, సురక్షితంగా నడిపిస్తా. ఏం తమ్ముళ్ళు, నా డ్రైవింగ్ పైన నమ్మకం ఉందా లేదా మీకు? సేఫ్ డ్రైవర్ని. భవిష్యత్ ఆలోచించుకొని ముందే జాగ్రత్తలు తీసుకునే డ్రైవర్ని నేను. మమ్మల్ని ఆశీర్వదిస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మీరంతా. అదే మారిగా అన్నదాత, రైతే రాజు. నేను వస్తానే ప్రాజెక్టులు పూర్తవుతాయి. పోలవరం పూర్తి చేస్తా, పట్టిసీమ పూర్తి చేసింది నేనే, గుంటూరు ఛానల్ పూర్తి చేసి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. సాగునీరు, త్రాగునీరు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క ఇవే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే మా తమ్ముళ్లకు ఉపాధి, డిఎస్సి పిలుస్తా, జాబ్ క్యాలెండర్ ఇస్తా, 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇస్తా, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఇప్పుడే మా తమ్ముళ్ళు చెప్పారు, అన్ని ఉద్యోగాలు ఇచ్చి పెట్టుబడులు తెచ్చి ప్రపంచంలో ఉండే కంపెనీలకి వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంటి దగ్గర మీరు కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీలో పనిచేయాలంటే పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాను. అమరావతిలోనే కాదు, పత్తిపాడులో కూడా ఒక ఐటీ టవర్ కడతాను. ఇవన్నీ కలిపి ఒక ఐటీ కారిడార్ గా తయారు చేస్తాం. మీలో ఉండే నైపుణ్యాన్ని, స్కిల్ ని ఎక్కడికక్కడ ఎన్యూమరేట్ చేస్తాను. లేటెస్ట్ ఏమైనా స్కిల్స్ ఉంటే, నైపుణ్యాలుంటే అవి కూడా నేర్పిస్తా. నిన్నే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. ఆయన చిన్నప్పుడు వాళ్ళ అన్న సినిమా యాక్టర్గా ఉండి సినిమాలో యాక్ట్ చేయడానికి ఏమేం కావాలనో ఒక ఏజెన్సీ పెట్టి పంపించి ఆ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ చేయించాడు. మా అన్న ఆ రోజు నాకు స్కిల్ నేర్పించాడు కాబట్టి నేను సినిమా యాక్టర్ అయ్యానన్నాడు. అందుకే చెప్తున్న పిల్లలు, మీకు అందరికీ నేను అండగా ఉంటా. మీరు నచ్చిన ఫీల్డ్ మీరు ఐడెంటిఫై చేసుకోండి. దానికి కావలసిన నైపుణ్య కేంద్రాలను పెడతాను. శిక్షణా కేంద్రాలు పెట్టి మీ నైపుణ్యాన్ని పెంచి మీకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాదని మా పిల్లలందరికీ హామీ ఇస్తున్నా. ఏం తమ్ముడు, నమ్మకం ఉందా నా మీద? అయితే మీరు ఒక పని చేయాల. 30 రోజులు